ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. దేవుడు అలాగే స్తుతిద్దామండి. స్తుతులకు పాత్రుడా, నీకే వందరములయ్యా, నీకే స్తోత్రములయ్యా అని దేవుడు మహిమపడతామండి. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. అందరూ కలిసి మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి నిన్ను మహిమపరచెదం. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి నిన్ను మహిమపరచెదం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అవును దేవా, నీవే మహోన్నతుడు అయ్యా, నీవే అద్భుతాలు చేసే దేవుడు అయ్యా, నీవు మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు అయ్యా. మా జీవితంలో నీ ఆశ్చర్యములు జరిగించుకొని పెట్టుకుంటున్నాము. నీకు అసాధ్యమైనది ఏది లేదని నమ్ముచున్నాము దేవా. నీ బిడ్డలు నిన్ను ఆరాధించును కానీ ఎవరు ఎక్కడి నుంచి ఆరాధించేవారైనా సరే నీ అద్భుతాలు జరిగించమని పెట్టుకుంటాము. నీ మహిమను కనబరచమని పెట్టుకుంటాము. నీ తేజస్సును ప్రకాశింపజేయమని పెట్టుకుంటాము. నీ మహిమలు కలిగిన కార్యములు వారి జీవితంలో జరగాలయ్యా. కుటుంబాలు కట్టబడాలి, బిడ్డలు రక్షణ పొందాలి, కుటుంబాలు ఏక మనసుతో క్రీస్తును వెంబడించే వారిగా మమ్మల్ని చేయమని పెట్టుకుంటాము. పరిశుద్ధాత్మ దేవా, నీ కార్యాన్ని జరిగించమని పెట్టుకుంటాము. ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరు బలపరచమని పెట్టుకుంటామయ్యా. నీవే నీ కార్యాన్ని జరిగించేయ్యా. ఆరాధిద్దామండి, అందరూ ప్రతి ఒక్కరు దేవుడు ఆరాధిద్దామండి. అలాగే దేవుడు మహిమ పడతామండి. స్వరమెత్తి దేవుడు ఆరాధిద్దామండి. నీలాంటి వారు ఎవరు లేరయ్యా, ఎవరు లేరయ్యా, ఎవరు లేరయ్యా.
స్వరమెత్తి దేవుడు ఆరాధిద్దామా? బిగ్గరగా దేవుడు ఆరాధిద్దామా? మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మరలా, మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. నిన్ను పోలిన వారెవరు? మేలు చేయు దేవుడవు, నిన్నేనే నమ్మితిన్ నా దేవా. నిన్ను పోలిన వారెవరు? మేలు చేయు దేవుడవు, నిన్నేనే నమ్మితిన్ నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన. Let's all take the hymn sheets and join with us in singing. Thank you. Swagatam, suswagatam, swagatam. Andukoti swagatam, shubha swagatam.
స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం అందుకోని స్వాగతం శుభ స్వాగతం దేవా మహిమ దేవా స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం అందుకోని స్వాగతం శుభ స్వాగతం స్వాగతం సుస్వాగతం పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, రాజుల దినచర్య గ్రంథము మొదటి గ్రంథము 16వ అధ్యాయము 34వ వచనంలో ప్రభువు మంచివాడు కనుక కృతజ్ఞతా స్తోత్రాలతో ఆయనను శ్లాఘించుడు అని ఈ యొక్క 2 వాక్యాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ 2 వాక్యాల్లో ఉన్నటువంటి కృతజ్ఞతలో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహిస్తూ ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడాను ఆహ్వానించాను. ఆ దేవుడు గత 25 సంవత్సరాల పాటు నాకెన్నో గొప్ప కార్యాలు నా యొక్క గురు జీవితంలో చేసి ఉన్నాడు. ఒకసారి నేను నెమరు వేసుకున్నట్లయితే నేను అయోగ్యుణ్ణి అయినప్పటికీ కూడాను ఈ యొక్క గురు జీవితాన్ని నాకు ఇచ్చి, అయ్యా నువ్వు అయోగ్యుడు నువ్వు అనుకుంటే సరిపోదు, నువ్వు నాకు కావాలి అని నన్ను పిలిచి నా ద్వారా గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా మనసారా ఆహ్వానిస్తూ, నేను మాత్రమే కాదు ఆ యొక్క వచనం చెప్పినట్లుగా కృతజ్ఞతా స్తోత్రాలతో దేవుణ్ణి మనం ప్రకటిస్తున్నామట. ఈ గొప్ప కార్యాలు ఇటువంటి జూబిళ్ళు కానీ లేకపోతే ఇటువంటి యానివర్సరీస్ కానీ ఎందుకు చేసుకోవాలి అంటే దానికి అర్థం ఏంటంటే దేవుని ప్రకటించుటకు, ఇవి చేయడం ద్వారా దేవుని యొక్క నామాన్ని మనం ప్రకటిస్తున్నామట, ఘనపరుస్తున్నామట. అదే అందుకే ఈరోజు ఈ 2 వచనాల అర్థాన్ని నేను గ్రహిస్తూ మిమ్మల్ని అందరినీ కూడాను ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు నాకు మెండుగా తన కృపను, తన యొక్క ప్రేమను, 1 2 ఎన్నెన్నో గొప్ప విషయాలు నాకు ఇచ్చి ఉన్నాడు. తన యొక్క తెలివిని, తన యొక్క బుద్ధిని. ఎందుకంటే గత 25 సంవత్సరాల పాటు ఎంతోమందిని మేము చూసి ఉన్నాం. రకరకాల విశ్వాసులు ఎదురయ్యారు. ఒకరు మెచ్చుకుంటాడు, ఒకడు తిడతాడు, ఒకడు సమస్యలతో వస్తాడు, ఒకడు సమస్య అయి ఉంటాడు మాకే. ఈ విధంగా విశ్వాసులు, రకరకాల విశ్వాసుల్ని మేము ఎదుర్కొన్నాం, చూసి ఉన్నాం. వారందరికీ కూడా అంతో ఇంతో మా యొక్క ప్రేమను, దేవుని యొక్క ప్రేమను ఇవ్వట కొరకు దేవుడు తన యొక్క కృపను, తన యొక్క మన్నింపును, తన యొక్క తెలివిని, బుద్ధిని, తన యొక్క వరాలు నాకు మెండుగా ఇచ్చి ఉన్నాడు. అందుకే ఈ యొక్క దైవ పిలుపులో ఇన్ని సంవత్సరాల పాటు నేను ఉండగలిగాను. అంతేకాదు 3 బిషప్స్ కింద నేను పనిచేశాను. ఒక బిషప్ దగ్గరికి వెళ్ళాలి అంటే మాట్లాడాలంటే అది మామూలైనటువంటిది కాదు. 1-10 సార్లు ఆలోచించాలి. అతను ఎస్ అంటే ఏం చేయాలి, కాదంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడాను నెమరు వేసుకుని ముందుగానే ఆలోచించి వెళ్ళవలసినటువంటిది. మరి దేవుడు అటువంటి సమయాల్లో కూడాను తన యొక్క తెలివిని, యుక్తిని, తన యొక్క వరాలను నాకు ఇచ్చి ఉన్నాడు. దానికి గాను నేను కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అంతేకాదు నా యొక్క తోటి గురువులతో మనగలడం అన్నటువంటిది మామూలైనటువంటిది కాదు. వారితో ఉండట కొరకు కూడాను
తగినటువంటి బుద్ధిని తెలివిని దేవుడు మెండుగా నాకు గత 25 సంవత్సరాల పాటు నాకు ఇచ్చి ఉన్నాడు. దానికి కూడా నేను ఈరోజు ప్రత్యేకంగా కేవలం నేను మాత్రమే కాదు, నా కుటుంబం మాత్రమే కాదు, మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఆ దేవాతి దేవుని శ్లాఘిస్తూ ఆ దేవాతి దేవుని యొక్క పూజ ద్వారా పొగుడుతూ ఆ దేవాతి దేవునికి హృదయపూర్వకంగా మనందరం కూడాను కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించాలని ఈ యొక్క పూజలో మీరందరూ కూడాను ప్రార్థించాలని కోరుతూ మిమ్మల్ని అందరినీ కూడాను ఆహ్వానిస్తూ ఉన్నాను. మన పాపను ఒప్పుకుంటూ దేవుని యొక్క కృపను మనందరం కూడాను అడుగుదాం. సర్వశక్తుల సర్వేశ్వరుని చెంతను బహు పాపం చేసేదని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత కన్యకైనడు పరిశుద్ధ మరియను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని ప్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రార్థించుదాము. పవిత్రుడవైన తండ్రి, నీవు అయోగ్యుడమైన నన్ను క్రీస్తు స్వాస్థ్య యాజకత్వములో భాగమును పొందుటకును శ్రీ సభలో సేవ చేయుటకును నన్ను ఎన్నుకొంటివి. నేను నీ సువార్తను దీక్షతతోనూ సాత్వికతతోనూ ప్రబోధించునట్లును నీ దివ్య సంస్కారములను విశ్వాసపాత్రముగా నిర్వహించునట్లును దీవింపమని బ్రతిమాలుకొనుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. ఆ దినమున మీరిట్లు పలుకుదురు, ప్రభు నేను నిన్ను స్తుతింతును. పూర్వము నీవు నా మీద కోపించితివి, కానీ ఇప్పుడు నీ కోపము చల్లారినది. నీవు నన్ను ఓదార్తువు. దేవుడు నాకు రక్షకుడు, నేను అతనిని నమ్మి భయమును విడనాడుదును. ప్రభువు నాకు బలమును శక్తిని దయచేయును. రక్షణమును కూడా ప్రసాదింతును. మీరు రక్షణమును సంతంతో నీళ్లు చేసుకొందురు. ఆ దినమున మీరిట్లు పలుకుదురు, ప్రభువునకు వందనములు అర్పింపుడు, అతని సహాయమును అర్థింపుడు, అతని అద్భుత కార్యములను జాతులకు ఎరిగింపుడు. అతడు మహాగణుడని ఎల్లరికిని తెలియజేయుడు.
ప్రభువును కీర్తింపుడు. అతడు మహాకార్యములను చేసెను. లోకమెల్లా అతని చేతల నెరుగునుగాక. ఇది ప్రభువు వాక్కు. రెండవ పఠనము హెబ్రీయులకు వ్రాసిన లేఖ 10వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. అప్పుడు నేనిట్లంటిని, నన్ను గూర్చి శాసన గ్రంథమునందు వ్రాయబడినట్లుగా, ఇదిగో ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇటు వచ్చి ఉన్నాను. ఆయన మొదట ఇట్లు చెప్పెను, బలులను, అర్పణలను, దహన బలులను, పాప పరిహారార్థమైన అర్పణలను నీవు కోరలేదు. నీవు వానితో తృప్తి చెందలేదు. ఈ బలుల సమర్పణమంతయు చట్టము ప్రకారమే జరిగినను ఆయన ఇట్లు అనెను. తదుపరి ఆయన, ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేనిటు వచ్చి ఉన్నాను అని పలికెను. కనుక పాత బలులను అన్నిటినీ తొలగించి వాని స్థానమున దేవుడు రెండవది క్రీస్తు బలిని నియమించెను. యేసుక్రీస్తు దేవుడు తనను కోరినట్లు నొనర్చెను. కనుక ఆయన ఒకే ఒక శరీర బలర్పణ చేత మనమందరమును పాపముల నుండి శాశ్వతముగా పవిత్రులుగా చేయబడితిమి. ఇది ప్రభువాక్కు. ప్రభువు మీతో నుందరుగాక. పునీత లూకా వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. దేవుని వాక్కులు లూకా గారి శుభవార్త 1వ అధ్యాయము 46వ వచనం నుంచి చదువుకున్నాం. మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభునందు ఆనందించుచున్నది, నా రక్షకుడు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలైనా సర్వశక్తివంతుడును నా ఎడల గొప్ప కార్యములను చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభు పట్ల భయభక్తులు కలిగిన వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు నుండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము గావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశను. మన పితామహుడు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడు ఇజ్రాయేలుకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెతుతో ఉండి ఆ పిమ్మట తన ఇంటికి తిరిగిపోయాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఈరోజు తన సిల్వర్ జూబ్లీని గురుత్వ సిల్వర్ జూబ్లీని జరుపుకుంటున్న మన సహోదరుడు, మిత్రుడు, ఆప్తుడైన గురు పొంగవులకు గోపసుందరి గారికి, హైదరాబాద్ మేత్రానులు, ఇద్దరి మేత్రానుల తరపున, ఇక్కడ సమావేశమైన గురువులందరి తరపున, ప్రతి గురువు తరపున కూడా నేను వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను.
ఎందుకంటే ఈ 25 సంవత్సరాలు గురు జీవితంలో గడపడం అంటే కత్తి మీద సాహసము చేసినట్లే ఉంటుంది. దైవశక్తితో ముందుకు సాగితేనే తప్ప ఈ గురుత్వ జీవితంలో ముందుకు సాగడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే ఫాదర్ సుందర్ 25 సంవత్సరాలతో దేవునితో సహవాసం చేస్తూ దేవునితోనే గడుపుతూ ఈ 25 సంవత్సరాలు దైవ ప్రజలను ముందుకు నడిపిస్తూ ఆయన మన్ననలు పొందినందుకు గాను మనమందరం కూడా ఈరోజు దేవునికి ఆ గురు పొంగవులతో కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. దేవుని వాక్కు ఒక చక్కటి మాటను మనకు చెప్తుంది. పునీత పౌలు 1 తిమోతికి వ్రాసిన లేఖలో 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివితే ఈ విధంగా పౌలు మహర్షి చెప్తున్నారు. నన్ను తన పరిచయకు నియమించి మొదటిది, రెండవది నమ్మకమైన వానిగా నేను నిర్మించి, మూడవది కృప చేయుటకు కృషి చేయుటకు తన శక్తిని నొసంగినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని పౌలు తన లేఖలో రాస్తున్నాడు తిమోతికి. 3 కారణాలను బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒకటిది, నన్ను అభిషేకించి పరిచర్యలకు నియమించి నన్ను నమ్మకమైన సేవకునిగా నియమించినందుకు, కృషి చేయుటకు నాకు శక్తిని ఒసగినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని పౌలు చెప్తాడు. తల్లి మరియమ్మ గారి కూడా తన కృతజ్ఞత స్తుతి గీతంలో కూడా ఇది చెప్తుంది. పేదరాలని దీనత్వంలో జీవించే ఒక సాధారణమైన స్త్రీని నన్ను దేవునికి తల్లిగా ఎన్నుకందుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని చెప్తుంది. ఈ 2 దైవ వాక్కును ఒకసారి మా అందరి గురుత్వ జీవితానికి, ఫాదర్ సుందర్ గురుత్వ జీవితానికి వర్తింప చేసుకుంటే మేమందరం కూడా అయోగ్యులమే. ఏ ఒక్కరిని కూడా లోతుగా అంతరాత్మను పరీక్షిస్తే మేమెవ్వరం కూడా ఈ గురుత్వానికి అర్హులం కాము. కానీ తన ప్రేమ చేత ఆ యేసు ప్రభు మమ్ములను అభిషేకించి తన పరిచయకు నిర్మించుకుని నమ్మకమైన వ్యక్తిగా మమ్ము తీర్చిదిద్ది కృషి చేయుటకు శక్తినొసగాడు పవిత్ర ఆత్మతో అభిషేకించి. అందుకే నిర్గమకాండంలో కూడా మనం చదువుతాం. 19వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఈ విధంగా దేవుని వాక్కు చెప్తుంది. గరుడ పక్షి తన పిల్లలని మోసుకొని కాచి కాపాడుతున్నట్లు ఈ గురుత్వ జీవితంలో కూడా మమ్ములను కూడా ఆ యావే ప్రభు ఆత్మశక్తితో క్రీస్తు ప్రభు ద్వారా కాచి కాపాడుతున్నందుకు మేమంతా కూడా ఈరోజు ఫాదర్ సుందర్తో కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పునీత పౌలు రోమా పౌరులకు రాస్తూ 1వ అధ్యాయము 8వ వచనంలో నేను అందరి తరపున దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను వెళ్ళిన ప్రతి ప్రదేశంలో కూడా అక్కడి ప్రజలు నన్ను ఆదరించారు, నాతో సహకరించారు, దేవుని వాక్కు నేను బోధిస్తున్నప్పుడు చక్కగా విన్నారు. అందుకే అలాంటి ప్రజలను నాకు ప్రసాదించినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్తాడు పౌలు మహర్షి రోమా పౌలకు రాసిన లేఖలో. ఈరోజు ఫాదర్ సుందర్ కూడా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఆయన ఎక్కడ పని చేసినా, ఏ విచారణలో పని చేసినా, స్కూల్లో పని చేసినా అక్కడి ప్రజలు ఆయనలో ఉన్న ఔన్నత్యాన్ని చూసి, వినయ విధేయతలను చూసి ఆయనను ఎప్పుడూ ఆదరించి, ఆయనతో సహకరించి, ఆయనను ముందుకు నడిపించడానికి సహకరించిన ఆ బిడ్డల తరపున కూడా
ఈరోజు ఫాదర్ సుందర్ దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కాబట్టి అభిషేకించబడిన ప్రతి బిడ్డ కూడా గురువులతో పాటు కన్యాశ్రీలు, మేత్రాలు మేమందరం కూడా ఒక్కసారి దేవునికి ఎందుకు కృతజ్ఞతలు తెలియచేయాలంటే ఆయన మమ్ము ఎన్నుకున్నందుకు, ఆయన మమ్ము తీర్చిదిద్దినందుకు, ఆయన మాతో ఉండి మమ్ము ముందుకు నడిపించి తన ప్రజలను ముందుకు నడిపించడానికి శక్తిని ప్రసాదించినందుకు దేవునికి మేము కృతజ్ఞతలు తెలియజేయాలి. అందుకే ఈరోజు ఫాదర్ సుందర్ కూడా ఆ భగవంతుని ఆశీస్సులతో నింపబడుతూ ముందుకి సాగిస్తున్నందుకు మనందరితో కూడా ఈరోజు కలిసి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇకపోతే గురు జీవితంలో రెండవది దేవుని సంభాషించే వ్యక్తిగా ఉండాలి. నరుడు తన మిత్రునితో సంభాషించినట్లు దేవునితో కూడా ప్రతి అభిషక్తుడు సంభాషిస్తూ ఉండాలి అని. ఇంకా మన ముందుకు సాగుతే ఆ నిర్మకాండంలో మోషే ప్రవక్త కొండ మీద చేతులెత్తి ప్రార్థిస్తున్నప్పుడల్లా యెహోషువ యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థన జరుగుతున్నప్పుడల్లా ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు వారు యుద్ధాన్ని జయిస్తూ వచ్చారు. అందుకే మోషే ఆ కొండ మీద చేతులు నొప్పి వస్తున్నా కానీ ప్రార్థనలోనే ఉన్నాడు. ఇద్దరు చేతులు పట్టుకొని ఆయనను చేయలెత్తించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు జయించి తమ రాజ్యాన్ని నిలుపుకోగలుగుతారు. అందుకే యాకోబు గారు తన లేఖలో రాస్తాడు 5వ అధ్యాయము 16వ వచనంలో నీతివంతుని ప్రార్థన శక్తివంతమైంది అని. అంటే మేమంతా కూడా దేవునితే ఎన్నుకనబడిన మేమంతా కూడా నీతిమంతమైన జీవితంలో జీవిస్తూ ప్రార్థన చేస్తే మాకు, మా దగ్గర ఉన్న ప్రజలకు తప్పకుండా దేవుని యొక్క ఆశీస్సులు దొరుకుతాయని ఈ దైవ గ్రంథ పఠనాలు దేవుని వాక్కు మనకు బోధిస్తుంది. రెండవది, ప్రతి గురువు కూడా తన కోసమే కాదు, తనకు అప్పచెప్పబడిన ప్రతి మనిషి కోసం, తన మంద కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడే ఆయన ప్రార్థన ప్రతిఫలం వస్తుంది. అక్కడున్న ప్రజలు విశ్వాసంలో పెంచగలుగుతారు. 2 సాముయేలు 7వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చదివితే దావీదు ప్రార్థన చేస్తాడు తన ప్రజల కోసం. తాను యావే ప్రభు ముందు ఒక బలిపీఠాన్ని నియమించి నియబద్ధమైన ప్రార్థనతో యావే ప్రభుతో సంభాషిస్తూ ఇజ్రాయేల్ ప్రజలకు చేసిన ప్రతి మేలుకి ఆయన దావీదు కృతజ్ఞతలు తెలియజేస్తాడు. ఆయన చిన్నవాడుగా ఉన్నప్పుడు ఎక్కడో పశువులను కాచుకుంటున్న ఆ వ్యక్తిని యావే ప్రభు పిలిచి అభిషేకించి ఒక రాజుగా చేసి శక్తివంతమైన బిడ్డగా చేసినందుకు దావీదు తనకు అప్పచెప్పిన ప్రజల కోసం యావే ప్రభు ముందు ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన ఆలకించబడుతుంది, ఆ ప్రార్థన దీవించబడుతుంది. కాబట్టి మేమంతా కూడా ఈరోజు గ్రహించుకోవలసింది, మాకు అప్పచెప్పవలసిన ప్రతి మంద కోసం కూడా, ప్రతి వ్యక్తి కోసం కూడా మేము ప్రార్థన చేయవలసి ఉంది. గురువుగా చాలాసార్లు మేము ఇది చేస్తూ ఉంటాం. ఫాదర్ సుందర్ జీవితానికి వస్తే వ్యక్తిత్వంగా కొన్ని విషయాలు ఆయనలో ఉన్న ఔదార్య గుణాలు నాకు తెలుసు. చాలాసార్లు నేను ఆయన దగ్గరకు వెళ్తూ ఉన్నప్పుడు, పలకరిస్తూ ఉన్నప్పుడు జపమాల చేతిలో ఉంటుంది. ఏంటి సుందర్ ఇక్కడ ఉన్నామంటే, కాసేపు ప్రార్థన చేసుకొని వస్తానన్నా కింద కూర్చోమని చెప్పేవాడు. ఎవరి కోసం ప్రార్థన? 2, ఒకటి తన కోసం, తన ప్రజల కోసం. అలా 25 సంవత్సరాలు దేవుని సేవలో నిమగ్నంగా శక్తి వంచన లేకుండా అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నాడు అంటే ఫాదర్ సుందర్ తప్పకుండా ప్రార్థన తన శక్తిగా భావించి ప్రార్థన
తన జీవితంలో ఒకటి అని భావించి దేవునితో నేను సంభాషించాలి, దేవునితో నేను జీవించాలి, దేవుని శక్తి నాలో ఉండాలి, ఆ మహత్తరమైన శక్తి ఉంటేనే నేను నడవగలుగుతాను అని చెప్పుకునే స్థితికి ఈ 25 సంవత్సరాలలో ఆ గ్రూపంగోళ్ళు చేరుకున్నారు అని నేను ఎలాంటి అనుమానం లేకుండా చెప్పగలుగుతాను. ఇక నాలుగవది, గురు జీవితంలో వేదనలు వస్తాయి, హింసలు వస్తాయి, అవమానాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఒంటరిగా ఉండిపోవలసి వస్తుంది. ఎవరు ఆ గురువుని కొన్ని విషయాలలో అర్థం చేసుకోరు. కానీ ఈరోజంతా మేమంతా గ్రహించవలసింది, యోహాను గారు రాసిన శుభవార్తలో 15వ అధ్యాయము 18వ వచనం మనం చదివితే దేవుని వాక్కు ఈ విధంగా చెప్తుంది, లోకము మిమ్ము ద్వేషించినచో మీకంటే ముందు నన్ను ద్వేషించిందని భావించండి. నన్ను ద్వేషించిన వారు నన్ను పంపిన నా తండ్రిని కూడా ద్వేషించిన వారు అవుతారు అని దేవుని వాక్కు చెప్తుంది. ఇంకా ఆ యోహాను గారి శుభవార్త చివరి అధ్యాయాలు ఆయన మరణించకముందు, యేసు ప్రభువు మరణించకముందు బోధించిన ఆ వాక్యాలు చదివితే ప్రభు అక్కడ చాలా క్లుప్తంగా చెప్తాడు, నేను మిమ్ము లోకాన్ని నుంచి ఎన్నుకున్నాను, మిమ్మల్ని లోకము నుంచి వేరుపరిచినాను, లోకంతో మీకు సంబంధం లేదు, అందువలన లోకం మిమ్ము ద్వేషిస్తుంది, లోకం మిమ్ము అవమానపరుస్తుంది, లోకం మిమ్ము బాధలకు హింసలకు గురి చేస్తుంది, కానీ నేను మీతోనున్నాను అని మీరు మరిచిపోవద్దు అని దేవుని వాక్కు మనకు చెప్తుంది. అంటే అభిషేకించబడినప్పుడు ఈ అంతరాత్మలో ఒక ఆత్మీయ శక్తి నింపబడినప్పుడు ఈ హింసలు, వేదనలు, అవమానాలు, అనుమానాలు రేకెత్తించినప్పుడు సమాజంలో ఒక గురువు గురించి మౌనంగా భరించడానికి ఆ ఆత్మశక్తి, ఆ అభిషేక శక్తి మనకు ఉపయోగపడుతుంది అని దేవుని వాక్కు మనకు చెప్తుంది. అందుకే యెషయా గ్రంథంలో 61వ అధ్యాయంలో 7వ వచనం ఈ విధంగా చెప్తుంది, నేను రెండంతలుగా అవమానించబడినప్పుడు నాకు శాశ్వత ఆనందము కలదని నా విశ్వాసము దేవుని వాక్కు నాకు బోధిస్తుంది అని దేవుని వాక్కు చెప్తుంది. దేవుని బిడ్డలారా, అంటే దైవం కోసం, దేవుని కోసం జీవితాన్ని అర్పించిన మేమంతా కూడా ఇలాంటి హింసలు, అవమానాలు, వేదనలకు గురి అయినప్పుడు తప్పకుండా కృంగిపోవలసి వస్తుంది. కానీ ఆ భగవంతుడు మాతో ఉన్నాడు అనే ఒక ధైర్యం మా నీళ్ళలా ఉండాలని దేవుని వాక్కు మనకు బోధిస్తుంది. అందుకే యాకోబు గారు తన లేఖలో 5వ అధ్యాయము 7వ వచనంలో చెప్తున్నారు, ఓపిక పట్టండి, అప్పుడు ఆత్మదేవుడు నీకు ధైర్యాన్ని ప్రసాదిస్తాడు అని దేవుని వాక్కు చెప్తుంది. అంటే మేము ఈ హింసలకు గురి అయినప్పుడు తప్పకుండా ఓపికతో ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము, ఆత్మ మా పైకి వస్తుంది అని మాకు నమ్మకం ఉంది. ఫాదర్ సుందర్ జీవితానికి వస్తే నేను చాలా సన్నిహితంగా కొన్ని విషయాల్లో ఆయన దగ్గర ఉన్నాను. ఆయన ఒక విచారణలో పనిచేస్తున్నప్పుడు చాలా హింసలకు గురి కావాల్సి వచ్చింది. కరపత్రాలను పంచడానికి సంసిద్ధమవుతున్నారు. చేయని నేరానికి అవమానం ఎదుర్కోవలసి వస్తుంది. నిందలు మోపారు. నాకు తెలిసింది, ఆయన దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చొని మాట్లాడిన తర్వాత ఆయన ఒక మాట చెప్తాడు, అన్నా ఇవి అన్నీ నిమిత్త మాత్రమే మనకి, కానీ మానవుడిగా నేను కూడా బాధ అనుభవిస్తున్నాను, కానీ ఆ దైవ శక్తి నాకు తెలుసు, ఈరోజు కాకపోయినా రేపైనా నాకు సహాయం చేస్తుందని, వీరిని నేను జయించగలిగే ఆత్మీయ బలము నాలో ఉంది అని
నేను చెప్పగలుగుతున్నాను అని చెప్పాడు. అంటే తన గురుత్వ జీవితంలో ఆయన నిగూఢమైన సత్యాన్ని గ్రహించగలిగాడు. ఆత్మ, ఆ సర్వేశ్వరుడు తన అంతరాత్మలో ఉన్న ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఆయనను ముందుకు నడిపించగలుగుతున్నాయి అని తెలుసుకున్నాడు. అందుకే ఈ 25 సంవత్సరాలు ఎలాంటి శోధనలు వచ్చినా, ఎలాంటి అవమానాలు వచ్చినా, ఎలాంటి నిందలు వచ్చినా ఆయన ఎదుర్కోగలిగాడు. ఏ విచారణలో ఉన్నా, ఏ స్కూల్లో పని చేసినా, కష్టాలతో ఉన్న జీవితాన్ని ఎదుర్కొన్నప్పుడు కూడా ఆయన నిర్భయంగా దేవుని ముందు నేను ధైర్యంగా పని చేయగలిగే మనస్తత్వాన్ని కలిగి ఉన్నాను అని చెప్పగలిగాడు. అందుకే ఈరోజు ఫాదర్ సుందర్ దేవుని ముందు నిలబడి ఈ దివ్య బలి పూజలో భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. ఇక చివరిన ప్రతి గురువు కూడా విశ్వాసముతో జీవించినప్పుడే ఇది సాధ్యమవుతుందని దేవుని వాక్కు మనకు చెప్తుంది. మోషే ప్రవక్త యావే ప్రభు ఇజ్రాయెల్ ప్రజలను నడిపించేటప్పుడు ఒక కర్రను ఇస్తాడు. ఆ కర్రని ఉపయోగించితే నువ్వు అద్భుతాలు చేస్తావు అని అంటాడు. కానీ మోషే ప్రవక్త యావే యందు విశ్వాసం నుంచి ఇజ్రాయేల్ ప్రజలు నడిపిస్తూ ఆ కర్రను చేతగట్టి ముందుకు నడుస్తున్నాడు. దాహం వేస్తుంది ప్రజలకు ఎడారిలో. యావే ప్రభు మోయిస్ ప్రవక్తకు చెప్తాడు, ఒక బండను చూపించి నువ్వు ఒక్కసారి మాత్రమే కొట్టాలి, ఆ బండ నుంచి నీళ్ళు వస్తాయని చెప్తాడు. అప్పుడు మోషే ప్రవక్త ఆతృతతో 2 సార్లు కొడతాడు ఆ బండని. దేవునికి కోపం వస్తుంది. 2 సంఘటన జరుగుతుంది మోషే ప్రవక్తలో. ఇజ్రాయేల్ ప్రజల్ని వాగ్దత్వ భూమికి తీసుకుని వచ్చినప్పుడు ఇజ్రాయేల్ ప్రజల్ని కొంతమంది నాయకులని ఆ జెరూసలేం ఆ పట్టణాలకు వెళ్ళి చూడండి అని చెప్తే వెళ్ళి చూసి తిరిగి ఉత్తర దక్షిణాలను మారుస్తాడు. అప్పుడు యావే ప్రభు యొక్క స్వరాన్ని మోయిస్ ప్రవక్త నిరాకరించాడు. ఏ దిక్కు నుంచి వెళ్ళాలో, ఎటు నుంచి వారు ప్రవేశించేయాలో ఇజ్రాయేల్ ప్రజలు యావే ప్రభు ఆజ్ఞను మితిమీరుతాడు మోషే ప్రవక్త. అక్కడ కూడా మోషే ప్రవక్తను యావే ప్రభు శపిస్తాడు. కాబట్టి గురువులమైన మనమందరం కూడా తప్పకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి ఈ ప్రార్థనా జీవితంలో ఆయన యొక్క కోరిక, ఆయన ఎలా మనల్ని నడిపించాడు అని ఆలోచిస్తే తప్పకుండా దేవుని ఆశీస్సులు మనకు ఉంటాయి అని ఈరోజు దేవుని వాక్కు మనకు చెప్తుంది. ఫాదర్ సుందర్ కూడా అలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు అని నేను చెప్పగలను. దేవునితో సంభాషిస్తాడు. దేవుని ప్రజలకు దేవుడు చెప్పినట్లు నడిపించే మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఆ గురుపంగవులు ఇలాగే జీవించాలని, ఇంకా కలకాలము ఈ దైవ సేవలో నిలకడగా ఉండి దేవుని యొక్క అనుగ్రహాలతో దేవునితో సంభాషించి విశ్వాసపూరితమైన గురువుగా జీవించాలని మనందరం ప్రార్థన చేసుకున్నాం. ఆ గురువు పొంగవుల కోసం మరొకసారి మనందరి తరపున కూడా సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న గోప్ సుందర్ ఫాదర్ గారికి మరొకసారి అభినందనలు తెలుపుతూ మన ప్రార్థన సహకారాన్ని ఆ బిడ్డకు, ఆ గురువు పొంగలకు అందజేద్దాం. ఆమేన్. ఇతడు పవిత్రాత్మలను కన్ని మరెండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారులకు లోనై పాటుబడి స్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళంలోకి దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునికి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ఈ సమయంలో గోపు సుందర్ ఫాదర్ గారి కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థిస్తుండగా ఈ క్రింది వస్తువులను, పదార్థములను తండ్రి దేవునికి సమర్పించుకొనిచుండగా
మనమందరము ఒక సంఘంగా ప్రార్థించుదాం. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. సర్వాంతర్యామివైన దేవా, ఎల్లవేళలా నిలిచియుండి ఆత్మయు జీవమయున్న ఈ సత్య సందేశము మా హృదయములలో సమృద్ధిగా ఉండునట్లు అహర్నిశలు శ్రమిస్తున్న మా ఆత్మల కాపురులైన జగద్గురువులు ఫ్రాన్సిస్ పాపు గారిని, మా హైదరాబాద్ అగ్రపీఠాధిపతులైన ఘన పూల అంతోని తండ్రి గారిని, ఈనాడు గురు పట్టాభిషేక రథిచిత జూబిలీ ఉత్సవాన్ని జరుపుకుంటున్న గురుశ్రీ గోపు సుందర్ గారిని మరియు ఇక్కడ ఉన్న తదితర గురువులందరినీ బట్టి మీకు వందన సుమాంజలులు. ప్రతిరోజు వాక్యమనే విందారగింప మాకు కృపనివ్వండి. సత్యమైన వాక్కును మేము కేవలం వినుట మాత్రమే కాక అర్థం చేసుకునే బుద్ధి వికాసం కలుగజేసి కార్యాచరణ చేయ అనుగ్రహించండి. వానయు మంచును ఆకాశము నుండి దిగివచ్చి ఎన్నటికీ మరలిపోక భూమిని తడిపి దాని మీద పైరును మొలిపించి పంట పండించునో, ఆ రీతిగానే దేవుని నోటి నుండి వచ్చు వాక్కు మా జీవితాల్లో దేవుని సంకల్పమును నెరవేర్చ కృపను అనుగ్రహింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. క్రొవ్వొత్తి. లోకానికి వెలుగైన దేవా, అగాధ జలములపై అంధకారము వ్యాపించి ఉండగా మొట్టమొదట వెలుగును కలిగించుట ద్వారా సృష్టి కార్యాన్ని ఆరంభించారు. మీలో ఉన్న జీవం మాకు వెలుగయింది. అగ్నిమేఘ స్తంభ రూపంలో ఇశ్రాయేలు ప్రజలకు ముందుండి పాలు తేనెలు జాలువారే దేశానికి నడిపినట్లు మీ వాక్కు మా త్రోవకు వెలుగై మమ్ము నిత్య జీవానికి నడుపునుగాక. లెమ్ము, ప్రకాశింపుము, ప్రభువు తేజస్సు నీపై వెలుగొందుచున్నదనే స్వరం మా హృదయాలను ప్రకాశింపచేసి క్రీస్తు నందున సత్యము మా యందును గోచరింపచేనవదరించండి. మీరు వెలుగునందు ఉన్నట్లే మా హృదయాలను వాక్యమనే వెలుగుతో ప్రజ్వరిలింపచేసి మీ నామమునకు సాక్షులుగా మమ్ము దీపస్తంభంపై ప్రతిష్ఠించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పుష్పములు. సృష్టికర్త అయిన దేవా, శూన్యము నుండి సుందర భూమిని సృజించి ఎండిన నేలపై కురియు మంచు వలె మీరు ఇశ్రాయేలును ఆదరించినప్పుడు వారు పూలవలే వికసించిరి. అదేవిధంగా మీ సన్నిధిలో మా జీవితమనే మరుభూమి ప్రమోదము చెంది పుష్పించుటకు అనుగ్రహించండి. ఈ పుష్పాల పాదులను సాగు చేసినది మేమే అయినప్పటికీ అభివృద్ధినిచ్చి పుష్పింప చేసినది మాత్రం మీరే. సకల వైభవ సమేతుడకు సొలొమోను కంటే అధికముగా లిల్లీ పుష్పాలను అలంకరించితిరి. కాబట్టి మా జీవితంలో అవిశ్వాసానికి గురికాక పరలోకమందున్న మా తండ్రి మా అవసరములనెల్లా గుర్తించిననే విశ్వాసంతో భవిష్యత్తును ఎదుర్కొని క్రీస్తుని గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను వ్యాపింపచేయుచు దేవుని కర్పితమగు క్రీస్తుని సుగంధముగా మమ్మల్ని అందరినీ మార్చమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పండ్లు. మా సంరక్షకుడమైన దేవా, ఆదిలో ఏదేను తోటలో అన్ని రకాల పండ్లనిచ్చు చెట్లను మొలిపింపచేశారు. ఆ తోటను సాగు చేయుటకు కాచుటకు నరుని నియమించారు. మేము కష్టించి సాగు చేసి పండించిన ఈ భూఫలములన్నీ మీరిచ్చిన దానమే, మీ సంరక్షణకు నిదర్శనమే. ప్రభువా, గురుశ్రీ గోపు సుందర్ గారిని నీ సేవకు అంకితం చేసిన వారి తండ్రి ఆత్మను, తల్లిని, తోబుట్టువులను, బంధుమిత్రులను బట్టి మీకు వందనములు అర్పించుచున్నాము. గత 25 సంవత్సరములుగా గురుశ్రీ సుందర్ గారికి తోడ్పడిన వారందరిని బట్టి కృతజ్ఞతలు. గతములో కంటే భవిష్యత్తులో మరింతగా మీరిచ్చిన పరిచర్యలో
సజీవ యాగంగా అర్పింపబడి జీవన పథంలో అందరినీ నడిపింప నూరంతల అభిషేకాన్ని కుమ్మరించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. అప్పరసాలు. శ్రీసభకు శిరస్సు అయిన దేవా, జీవాహారమైన యేసయ్య, పరలోకము నుండి దిగివచ్చిన జీవం గల ఆహారం నేనే. ఈ ఆహారమును ఎవడైనా భుజించినచో వాడు నిరంతరము జీవించును అని నిత్య జీవపు మాటలు పలికిన ప్రభువా, మేము నీయందును మీ మాటలు మాయందును ఉంచి ద్రాక్షవల్లి అయిన మీలో ఫలించే కొమ్మల్లా ఇక్కడ దివ్యబలి పూజలో పాల్గొని ఫాదర్ సుందరి గారిని ఆశీర్వదించమని ప్రార్థించిన మమ్మల్నందరినీ దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితేన సర్వేశ్వరునికి అంగీకారమగ్నట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతునుగాక. ఓ ప్రభువా, నీ సేవయందు మరింత బలపడు నిమిత్తము నీకు స్తుతి బలిని అర్పించుచున్నాను. మా అయోగ్యతను పాటింపక నీవు మాకు వసగిన బాధ్యతను తృప్తికరముగా నెరవేర్చుటలో మాకు సహాయము చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుదా. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ యచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు నిజమైన నిత్య యాజకుడు. అతడు శ్వాసద బలి అర్పణము విధానమున స్థాపించెను. మేము కూడా ఆ బలిని అతని జ్ఞాపకార్థము అర్పింపవలేనని మమ్ము ఆజ్ఞాపించెను. తనను తాను నీకు రక్షణ బలి వస్తువుగా అర్పించుకొనిన ప్రథముడు అతడు. మా కొరకు బలి అర్పింపబడిన అతని దివ్య శరీరమును భుజించినప్పుడెల్లా మేము శక్తిని పొందుచున్నాము. అతడు మా కొరకు దారవోసిన దివ్య రక్తమును పానము చేయునప్పుడెల్లా మేము శుద్ధి నొందుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళమునన్నిటితో నేకమై మేము మహిమా గీతముతో
నిరంతరము స్తుతించుట ఎట్లనగా, పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యహస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతరము పిలుచుచున్నావు. కావునగు ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా దీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమునా ఇవి మా ప్రభువును నీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పము నందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. విధముగనే భోజనానంతరము పాత్రము నందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై